నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. అంటే భగవంతుని దర్శనం తర్వాత కాసేపు గుళ్ళో కూర్చోవాలి అనడానికి అర్థం ఇదేనా స్వామిజీ? అయితే నువ్వు కన్నారా ఏమి చూసినావు, అవును, ఏ ఆయుధాలకు ఏ అర్థము, ఎందుకు ఆమె ఆయుధాలు ధరించింది, ఆమె అతడు ఆయన. విష్ణువు అయితే శంకు చక్రాలు ఉంటాయి, ప్రధానంగా ముందు ఆ రెండు కనపడతాయి. శం ఖం, శుభకరమైన ఆకాశం. ఖం అంటే ఆకాశం, శం అంటే శుభకరం, ఖం అంటే ఆకాశం, మంచి ఆకాశం. ఓకే, ఆ భావనతో నీకు చూసినప్పుడు ఆ దేవుని యొక్క సుదర్శనం, మంచి దర్శనం అవుతుంది. సుదర్శనం చక్రం కాదు, సుదర్శనం. అందుకే గజేంద్ర మోక్షంలో కలడు కలడు వాడు కలడు లేడు అని ముందు మొత్తుకొని, ఆ తర్వాత ప్రాణములు ఠావులు తప్పే నువ్వును తప్ప ఇహపరంబులను ఎరంగని కావవే వరదా అని అడిగినప్పుడు ఆ కరి మొద ఆలకించి ముందు ఆయన పంపింది ఏంది? సుదర్శనం. దానికి ముందు వీనికి దుష్ట దర్శనం. నేను ఆ భార్యలు చూస్తుండారు, నేను రాజును, డామ్ డూమ్ అని ఎగిరినాడు. సుదర్శనమైనప్పుడు జరిగింది, దాని పేరు సుదర్శనం. అట్లాంటి భావనతో నువ్వు చూసి ఆ భావనలన్నీ అనుకొని అక్కడ కూర్చోరాని ఇంత గొప్ప వ్యవస్థ పెట్టారు. మనమంతా ఆలయాలకు పోతుండం. అన్నిటికన్నా మన పెద్దోళ్ళు చెప్పింది, ఆలయం బయటనే చెప్పులు వదిలిపో. ఆ చెప్పులు వదలడంలో వాళ్ళ అర్థం ఏంటి? ఆ చెప్పులను వదిలేసినట్లు నేను కలెక్టరు, నేను ఆడ, నేను మగ, నేను బ్రాహ్మణ్, నేను క్షత్రియ, నేను వైశ్య, ఇవన్నీ ఏది కాదురా. నేను జీవాత్మ, నువ్వు పరమాత్మ, నీలో లయం అయ్యేదానికి, నాలో ఉన్న దుర్గుణాలను బలి ఇచ్చేదానికి, నాలో ఉన్న సద్గుణాలను ధ్వజస్తంభంలాగా నిలిపేదానికి ఇక్కడికి వచ్చాను అన్న భావనతో నువ్వు పోవాలా అని మన పెద్దోళ్ళు చెప్పులు బయట వదలమన్నా. ఓకే, ఇన్ని అర్థాలతో పెడితే మనం ఏం చేస్తున్నాం? చెప్పులేమో బయట వదులుతున్నాం. చెప్పారు కదా పెద్దోళ్ళు, చెప్పులు బయట వదులుతాం. చెప్పులు వదిలిపెట్టి గర్భగుడిలో పోయి దర్శనం చేసుకొని ధ్యానం చేసేదానికి ఒక్క నిమిషం అటు కూర్చొని లేచి మళ్ళీ బయటకు వస్తాం. ఇంత చేసే ఈ టైంలో మనకు తెలియకుండానే ఒక కొత్త మంత్రం చెప్పిస్తాం. అది ఎవడూ చెప్పడు, ఆ మంత్రం మనకే వచ్చేస్తుంది. ఏంటి స్వామిజీ? బయట వదిలిన చెప్పులు ఉంటాయో పోయి కొత్త చెప్పులు మననే కొనుక్కున్నా. అదే కదా, ఈ తిప్పలే. అవును, మళ్ళా వాడు అక్కడ 2 రూపాయలు అడుగుతాడే అని ఆడిచ్చం. అవును, ఎన్నో గుర్తుగా బండ కింద చెట్టు కింద దాపెడతాం. ఆ దిక్మాలను 2 రూపాయలు వానికి కూడా ఇచ్చేది బుద్ధిలే. అవును, ఇంత ఈ బుద్ధులు పెట్టుకుని వాడి దగ్గరికి పోయి మళ్ళీ ఆడ వాడిని రికమెండేషన్లు అడగడాలు. మా మొగుడికి ప్రమోషన్ 3 ర్యాంకుల ప్రమోషన్ వస్తే 3 టెంకాయలు కొడతా. కొంపదీసి 2 ర్యాంకులు వచ్చినాయి అనుకో, 2 టెంకాయలు. 1 ర్యాంకు వచ్చింది అనుకో, 1 టెంకాయ. ర్యాంకు రాలేదు అనుకో, అసలు టెంకాయ కొట్టాం. ఈ డిమాండ్ చేయడం అనేది కరెక్టే అంటారా స్వామీజీ? మనమంతా ఒక 10 రూపాయలు టెంకాయ కొట్టేసి 50 లక్షల మారుతి కారు ఇంటి దగ్గర ఉండాలని కోరుకునే రకాలు. అవును, వానికి ఎప్పుడు ఇవ్వాలా, ఎక్కడ ఇవ్వాలా, ఎంత ఇవ్వాలా, ఎప్పుడు ఇవ్వాలా, నీ కర్మను బట్టి ఏది ఎప్పుడు రావాలా ఖచ్చితంగా తెలుసు. వాడు ఇచ్చేది ఇస్తాడు. అడిగితే దొరికేది ఇంతేనమ్మా, అడగకుంటే ఇంత దొరుకుతుంది. ఎవరో ఒక గురువు గారు ఒక ఊరికి వెళ్తూ పర్సు పోగొట్టేసుకున్నారు. ఈ ఊర్లో ఎవరిని అడగాల? ఆయన గొప్ప గురువు, పేరు ప్రతిష్టలు ఉన్నాయి, మానం ఉంది, అభిమానం ఉంది. ఎవడైనా నా ఒక శిష్యుడు కనపడితే వాడిని అడగవచ్చు, అర్హుడు కదా అనుకొని చూస్తా పోతున్నాడు. ఆయనకు దూరంలో నిజంగానే ఆయన శిష్యుడు ఒకడు కనపడ్డాడు. అయ్యో మా గురువు గారు వస్తాడారు, ఆయనకి ఏదైనా దక్షిణ ఇస్తే బాగుంటుంది అని ఆయన దగ్గర ఉన్న పెద్ద నోట్ల కట్టల్లో నుంచి 10 రూపాయలు తీసి పక్కన పెట్టి పై జోబులో పెట్టుకున్నాడు రెడీగా. ఆయన ఎదురు వస్తున్నాడు, ఈయన వస్తున్నాడు. గురుగారు నమస్కారం. నాయన చిరంజీవ, అరే నాయన ఒక చిన్న సమస్య వచ్చిందిరా, నేను పక్క ఊరికి పోతే మా ఊరు 100 రూపాయలు టికెట్కు డబ్బులు కావాలరా. వీడు అడిగినాడు కాబట్టి వాడు 1000 ఇవ్వదలుచుకున్నాడు, ఆ 1000లో నుంచి 100 తీసిస్తాడు. వీడు అడగకున్నానంటే అవి ఇచ్చేవాడు. భగవాన్ కా భీ వహీ హోతా హై, దేవునికి కూడా అదే ఉంటుంది.
కానీ పెద్దలు ఒక సామెత చెప్తారు కదా స్వామిజీ, అడగంది అమ్మాయిన అన్నం పెట్టదు కదా అది అమ్మే మరి కాదు. అని. ఉమ్, ఆకలిరిగి టయానికి అన్నం పెట్టేది నిజమైన అమ్మ. ఏ అమ్మ అయినా కానీ అంతే. పిల్లోడు ఆడుకుంటుంటాడు, వాడు తినే టైం అయిందని చెప్పి రా రా అని లాక్కొని వచ్చి కుక్కేస్తుంది. ఉమ్, అది తల్లి ప్రేమ, అన్కండిషనల్ లవ్. ఉమ్, ఉమ్, ప్రపంచంలో అన్ని లవ్లు బూటకం, అన్నిటి వెనకాల స్వార్థం ఉంది. ఉమ్, తల్లి ప్రేమ ఒక్క దాంట్లోనే నిస్వార్థత ఉంది. అవును. పెంపుడు జంతువుల ప్రేమలో కూడా నిస్వార్థత ఉంది. ఉమ్, అవి చూపించేంత అఫెక్షన్ మన సొంత బిడ్డలు చూపరు. అవును. ఒక కుక్కను మీరు పెంచుతారు, 4 రోజులు ఊరు వదిలిపెట్టిపోయి రండి, ఉమ్, ఎట్లా మిందపడి చుట్టూ తిరిగి ఎంత అది అవును. ప్రేమ చూపిస్తుందో. నిజం స్వామిజీ. మన పిల్లలు ఏం చేస్తారు, ఏం తెచ్చినావు నాన్న, బొమ్మలు తెచ్చినావా, చాక్లెట్లు తెచ్చినావా, బిస్కెట్లు తెచ్చినావు, బట్టలు తెచ్చినావా. ఉమ్, ఎక్స్చేంజ్, లవ్ ఎక్స్చేంజ్, మనీ, ఉమ్, బట్ అన్కండిషనల్. వాడు కొడుకు మంచోడా చెడ్డోడా, డబ్బులు ఇచ్చాడా లేదా, ఉమ్, తల్లి ఆకలి చూస్తుంది. ఉమ్, వాడు ఏ సమయంలో ఎవడు 10 మంది కొడుకులు ఎవడు ఏ కూర రుచిగా తింటాడు, అవును. ఏది ఎక్కువ తింటాడు, ఎవరు తక్కువ తింటాడు, ఎవడికి ఏ టైంలో పెట్టాలా, ఉమ్, ఉమ్, అన్నీ ఆ మహాతల్లి భరించి చూసుకొని చేస్తాను. ఉమ్, ఈ ప్రపంచంలో ఇంకా ఉంది అంటే ఒక్కటే ఒకటి, తల్లి ప్రేమ, అన్కండిషనల్ లవ్. ఉమ్, అందుకే మన పూర్వీకులు మాతృ దేవో భవ అని మొదలుపెట్టినారు. అవును. ఆ తల్లి 9 మాసాలు మూసి కంటది. ఆ తర్వాత తన రక్తాన్ని పాలుగా పాసి వానికి వేస్తుంది. వాని మలమూత్రాలు అసహించుకోకుండా ఎత్తుతుంది. ఉమ్, వాడిని బాగా జోలలో వేసి నిద్ర పుచ్చి అప్పుడే తింటామని కూర్చొని మొదటి ముద్ద నోట్లో పెట్టుకోగానే ఉమ్, ఈ పులియారుగాడు అమ్మ ప్రేమ అన్నం చూస్తుందా బిడ్డను చూస్తుందా అని వాడిని గిచ్చుతాడంట. భగవంతుడు. పులియారు మా అంటే గణపతి. ఉమ్, ఉమ్, వాడు కొయ్య అనగానే ఈమె చేయి వదిలేసి కడుక్కొని లేసిపోతుంది పరిగెత్తే. అవును. వాడు అప్పుడే గలీజ్ చేసి ఉంటాడు. ఉమ్, ఉమ్, తీసి కడిగి శుద్ధం చేసి మళ్ళీ వచ్చి కూర్చొని అప్పుడు తింటున్నాడు. వాడు అనను మొదలు పెట్టంగానే అమ్మ అను, మా అమ్మ అను మొదట అక్షరాలు నేర్పే మొదటి గురువు తల్లి. వానికి అన్నీ కొంచెం తెలిసి వచ్చినాకదో ఈడు మీ నాయన అని చూపిస్తే వాడు నాయన. అవును. తల్లి ఎవరిని చూపిస్తే వాడు నాయన, ఇంకోటి కాదు. కరెక్ట్. అట్లాగని వీడి మేమామ లోకంలో బంధుత్వాలు పరిచయం చేసి ఆ లౌకిక విద్య గురువు దగ్గరికి అప్పగిస్తుంది. ఉమ్, వాడి అదృష్టం బాగుంటే ఆధ్యాత్మ గురువు తగులితే వాడు పైకి వస్తాడు. ఉమ్, మళ్ళీ ఈ తల్లి పెంపకంలో ఎక్కడ లోపం జరిగినా వాడు ఆధ్యాత్మికంలోకి పోలేడు. ఉమ్, వాని ఆ వయసులో నుంచే ఆధ్యాత్మికం బోధించేది తల్లి. వానికి ఆ టైంలో నుంచే భక్తి బోధించేది తల్లి. ఉమ్, లీలావతి కడుపులో వాడు ప్రహ్లాదుడు ఉన్నప్పుడు నారదుడు పక్కకు తీసుకెళ్ళి ఆ భక్తి కథలన్నీ వినిపిస్తే ఆడు విన్నాడు, హా, అంత భక్తుడైనాడు. కడుపులో ఉండడానికి వినిపిస్తే వస్తుందా అని ఎగతాళి చేసిన వాళ్ళు ఇప్పుడు అవును. బిడ్డలు మ్యూజిక్ వింటున్నారు, దానికి ఆనందిస్తున్నారా అని ఎక్స్పెరిమెంట్లు చేసి కనిపెట్టినారు. ఉమ్, వేద పఠనం వినిపించి తెరత పుట్టిన బిడ్డకు, ఉమ్, నానాకు ఇంగ్లీష్ రికార్డులు పెట్టి డ్యాన్సులు పెట్టిన బిడ్డకు, Hmm. ఆ తర్వాత ఎదుగుదలలో వచ్చిన మార్పులు 18-20 ఏండ్ల శోధన. 70 మందిని ఈ బ్యాచ్, 70 మందిని ఆ బ్యాచ్ను పెట్టి వాళ్ళ ప్రవర్తన వీళ్ళ ప్రవర్తన ఉమ్, అందరికీ ఒకే రకమైన ఆహారము ఒకే రకమైన బెడ్డు ఇచ్చినప్పటికీ ఉమ్, ఈ సుమధుర సంగీతాలు వేద పఠనాలు శబ్దాలు విన్న వాళ్ళ ప్రవర్తనల్లో మార్పు, ఉమ్, సాత్వికత, వాళ్ళలో ఉన్న క్రూయాలిటీ లెక్క తేలింది. ఓకే. సో మొట్టమొదట మన తల్లులు మారాలి. ఉమ్, మై సన్ ఈ స్టడీయింగ్ ఇన్ ఇంగ్లీష్ మీడియం, హీ డజంట్ నో తెలుగు అనే దిక్కుమాలిన లోకానికి వచ్చాం. అవును. ఆ ఇంగ్లీష్ ఏం చెప్తుంది? ఉమ్, ఏ ఫార్ యాపిల్, తిండి తిను. బి ఫార్ బ్యాటు, కొట్టుకో, తలకాయ బోలు కొట్టుకో, ఆడుకో. అంతే. తర్వాత పిల్లులు కుక్కలు. సి ఫార్ కాటు, ఉమ్, డి ఫార్ డాగ్, ఈ ఫార్ ఎలిఫెంటు మదము, ఎఫ్ ఫార్ ఫాక్స్ చెడ్డబుద్ధుడు. ఉమ్, ఇయా మరి మీ తెలుగు భాషలో ఏం నేర్పిస్తారు? ఉమ్, ఆ అమ్మ. అమ్మ. వాడు అప్పుడప్పుడే స్కూల్కి పోయేవాడు, అమ్మ నుంచి దూరంగా. అమ్మ పేరు వినగానే వాడి మనసు ఎంత ఆనందిస్తుంది. అవును. ఆ తర్వాత ఉమ్, ఆ ఆవు, ఆవు, ఈ ఇల్లు, ఇల్లు, ఈ ఈగ. థుట్, ఈశ్వరుడు. ఈశ్వరుడు అని మాకు ఈ మాకు తెలుసా? నేర్పించలేదు స్వామీజీ. అదే వచ్చింది పుస్తకాల్లో మార్పు. అంటే విద్యా వ్యవస్థ కరెక్ట్ అప్పట్లో లేదంటారా? ఈశ్వరుడు లేదు, విద్యావ్యవస్థ ధ్వంసం.
ఆ, వాళ్ళకు నేర్పించాల్సింది గణపతి మంత్రము ఇట్లాంటివి. ఓకే. కాకపోతే ఇది లౌకికము అనే దిక్కుమాల ప్రజాప్రభుత్వం ఏర్పడి ఆ ఇతర మతాలు వాళ్ళ భాషల్లో పడి మేము అది చదవం, మేము ఇది చేయం. వందే మాత్రం పాడేదానికే పెద్ద యుద్ధం చేస్తుంటారు. జనగణమన పాడమంటే అది మేము పాడమంటూ ఉంటారు. ఇక్కడ ఇది మత వ్యవస్థ కాదు, నీకు సరైన విద్య. జనగణమన మన దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల పేర్లు కలిసి వచ్చేటట్లుగా పెట్టి అటువంటి భారతమాత బిడ్డను నేను అని చెప్పుకునేదానికి ఉంది అది జనగణమన. అసలు మనకు జాతీయ గీతం వందే మాత్రం కావాల్సిందే, జనగణమన వేసి వచ్చింది. అక్కడనే దిక్మాల రాజకీయాలు భ్రష్టమైందంతా అక్కడి నుంచే. దానికి ముందు ఇంగ్లీష్ వాడు ఉన్నప్పుడు ఇంతో అంతో బాగానే ఉండేవాడు. గురుకులాలను ధ్వంసమేం చేయలే. ఇంగ్లీష్ ముందు జాస్తి తీసుకురావాలి, వాని అవసరం. నీకు ఉద్యోగం రావాలంటే ఇంగ్లీష్ నేర్చుకో అని చెప్పినాడు వాడు. ఈ ఉద్యోగాల కోసం మన దగ్గర చచ్చినట్టు ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. అవును.